మోత్కుపల్లి నరసింహులు 70 సంవత్సరాల వయసు అంటారు, నమ్మచ్చా? నమ్మినా నమ్మకపోయినా అదేం దాచుకునేది కూడా కాదు కదా. ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారు? నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా. గాంధీ భవన్ వైపు, గాంధీ భవన్ కి అసలు వెళ్తున్నారా? గాంధీ భవన్కి ఏదైనా పిలిస్తే వెళ్తాం కానీ పిలవకుండా పోయి ఏం చేయాలి అక్కడ. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. మరి నిన్న మొన్నటి దాకా సీఎం రేవంత్ రెడ్డిని తిట్టి బాగా ఉతికి ఆరేసినట్టున్నారు. ఉతకలేదు, ఆరేయలేదు కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు మీకు ఏం హామీ ఇచ్చారు? నేను హామీల కొరకు నా పర్సనాలిటీ చూసినే నన్ను గౌరవిస్తారనేది నాకున్న అభిప్రాయం తప్ప. అంటే పార్టీలు మారేటప్పుడు ఏ పార్టీ అయితే మారుతారో ఆ పార్టీలోంచి మీరు బయటకు వచ్చేసేటప్పుడు ఆ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తుల్ని మీరు ఇష్టం వచ్చినట్టు తిడతానే ఉంటారు. ఎందుకు తిడతారు అట్లా? నేను ఎవరిని తిట్టలేదు కానీ బీజేపీలో ఉన్నప్పుడు కాంగ్రెస్ లో ఉన్నప్పుడు బీజేపీ రెండో కాదంటే బీఆర్ఎస్. అలాగే ఈ దళిత బంధు ఏదైతే ఉందో కేసీఆర్ ఈ దళిత బంధు అది ఇప్పుడు మరి కాంగ్రెస్ పార్టీ దాన్ని అమలు చేస్తుందంటారా? చేస్తామని అయితే చెప్పారు. వెల్కమ్ టు బీ5 న్యూస్. లీడర్ ఇవాల్టి మన లీడర్ మోత్కుపల్లి నరసింహులు. ఎన్టీఆర్ టీడీపీని స్థాపించిన తొలి ఏడాదే అసెంబ్లీకి ఎన్నికై రికార్డు సృష్టించిన నాయకుడు. ఆలేరు నియోజకవర్గం నుంచి తిరుగులేని విజయం సాధించి సుదీర్ఘకాలం మంత్రిగా కొనసాగించారు. అలాగే దళితుల హక్కుల కోసం తన గొంతు వినిపించారు. అగ్రవర్ణాలను ఎదిరించి తన రాజకీయ మార్పు చూపించారు. ముక్కుసూటితనంతో అందరినీ ఏకుపారేసే మోత్కుపల్లి భవిష్యత్ ప్రణాళిక ఏంటి? ఆయన మాటలోనే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే అమ్మా. సార్ ఎలా ఉన్నారు సార్? నేను బాగున్నా బిడ్డ, నేను బాగున్నా. ఎంత హుషారుగా, మిమ్మల్ని చూస్తుంటే ప్రశాంతంగా అనిపిస్తుంది. ఏం సార్ అంత కూల్ గా ఉన్నారు? ఇక కూల్గా ఉండాలి, ఆవేశంగా ఉండే కాలం. ఏజ్ కూడా కొంత పనిచేస్తుంది కదా. ఇప్పుడు నేను 70 ఉన్నా. నేను ఏజ్ నేను 6 సార్లు గెలిచా. అంటే 30 years ఎమ్మెల్యేగానే ఉన్నా. ఓ 30 years చదువుకుంటూనే ఉన్నా. అది నా లైఫ్. కాబట్టి ఇక 6 సార్లు గెలవటం అంటే అది ఇక అందులో ఒక దళితుడిగా ఒకసారి ఇండిపెండెంట్ కూడా గెలిచాను నేను. జీవితంలో అనేక పోరాటాలు చేసి ఇంత దూరం వచ్చాను. 70 సంవత్సరాల వయసు అంటారు, నమ్మచ్చా? నమ్మినా నమ్మకపోయినా అదేం దాచుకునేది కూడా కాదు కదా. లేదు సార్, అంటే ఎంత కూల్ గా ఎంతో ప్రశాంతంగా మిమ్మల్ని చూస్తుంటే కూడా నాకు కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ తల్లి. సార్ ఇంతకీ చెప్పండి, ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారు? నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా. మరి కాంగ్రెస్ పార్టీలో ఉంటే కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి ఎలాంటి కార్యక్రమాలకు మీరు ఎందుకు కనిపించడం లేదు? అంటే కార్యక్రమాలంటే అసలు గాంధీ భవన్ వైపు, గాంధీ భవన్ కి అసలు వెళ్తున్నారా? గాంధీ భవన్కి ఏదైనా పిలిస్తే వెళ్తాం కానీ పిలవకుండా పోయి ఏం చేయాలి అక్కడ. పిలిస్తే ఖచ్చితంగా వెళ్ళారా సార్? ఎప్పుడు? ఖచ్చితంగా వెళ్ళాను కదా. వెళ్ళాను. పార్టీ అన్నా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నాయకత్వాలన్నా నాకు ఇష్టం. పర్టికులర్గా దళితులందరికీ ఇష్టం. నిన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే కూడా ముఖ్యంగా దళితులే కాంగ్రెస్ పార్టీని బతికించేది. కాబట్టి ఆ దళితులంతా ఓట్లు వేస్తేనే కాంగ్రెస్ పార్టీ మొన్న అధికారంలోకి వచ్చింది. అది విషయం. కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. మరి నిన్న మొన్నటి దాకా సీఎం రేవంత్ రెడ్డిని తిట్టి బాగా ఉతికి ఆరేసినట్టున్నారు. ఉతకలేదు, ఆరేయలేదు కానీ మా సమస్యల మీద ఎవరు చెప్పాలి? గవర్నమెంట్కే కదా చెప్పాలి. ముఖ్యమంత్రి ఏ ముఖ్యమంత్రి అయినా ముఖ్యమంత్రి అయిన వాడు బాధ్యుడు అవుతాడు సహజంగా. అందుకని మాకు ఈ అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ల విషయంలో కానీ పార్లమెంట్ ఎన్నికల్లో టికెట్ల విషయంలో తీరని అన్యాయం జరిగింది. మాదిగా కులస్తులకు తీరని అన్యాయం జరిగింది. ఎప్పుడు జరగనంత అన్యాయం జరిగింది. కాబట్టి ఆ విషయంలో ఆ కులంలో ఒక పెద్ద మనిషిగా నేను మాట్లాడక తప్పలేదు. ఎందుకంటే మరి ఎవరం మాట్లాడకపోతే రేపు పొద్దున అందరి ఇట్లనే చేసుకుంటూ పోతే మరి ఆ కులం, మాదిగ కులం నిర్వీర్యమయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇది ఒక పలానా కులం ఉన్నది, మా కులం ఉన్నది, 80 లక్షల మంది ఉన్నాం,
మాకు టికెట్ ఎందుకు ఇవ్వలేదనేది తప్ప నాకు వ్యక్తిగతంగా ఎవరి మీద కోపం లేదు. అసలు ఏం పోస్ట్ అడిగారు మీరు? నేను అడగటం ఒక భాగం. నేను సరే అసెంబ్లీలో టికెట్ కోసం కూడా అడిగాను, పార్లమెంటు వరంగల్ విషయంలో కూడా అడిగాను. సరే పార్టీ కారణాలు ఏమైనా మరి నాకు ఇవ్వలేదు. నేను సీనియర్ మోస్ట్ లీడర్. దళితుల్లో 30 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నవారు ఎవరు అతి తక్కువ మంది. ఇంకా నాతో పాటు ఎవరు అని ఉంటే సంతోషం, కానీ తక్కువ మంది. మిగతా కులాల్లో కూడా ఉండలేరు. అటువంటిది నేను ఒక జీవితంలో ఒక చరిత్రాత్మకంగా జీవితానికి అంత అమర్యాదగా ఉండటం అనేది అది మంచి పద్ధతి కాదని చెప్పే ప్రయత్నం చేశాను. పోగా 80 లక్షల మంది ఉన్న మాదిగలకు పోయి నాకు రాకుండా రాపోయింది. ఆ కులంలో ఎవరికైనా ఒకరికి ఇవ్వాలనేది, పార్లమెంటు సీట్ ఇవ్వాలనేది నా ఉద్దేశం. ఆ ఒక్కటి కూడా ఇవ్వకపోవడం అనేది, 2 ఇవ్వాలి వాస్తవంగా. అన్ని పార్టీలు కూడా ఇప్పుడు బీజేపీ 2 ఇచ్చింది, అదేవిధంగా టీఆర్ఎస్ కూడా 2 ఇచ్చింది, కాంగ్రెస్ కూడా 2 ఇవ్వాలి. 2 కాకపోతే ఒకటైనా ఇవ్వాలనేది నా డిమాండ్. సరే వాళ్ళు చేయలేకపోయినారు. అప్పుడు నేను నిలదీసి అడగటం జరిగింది. అలాగే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు మీకు ఏం హామీ ఇచ్చారు? నేను హామీల కొరకు నా పర్సనాలిటీ చూసినే నన్ను గౌరవిస్తారనేది నాకున్న అభిప్రాయం తప్ప హామీలు ఇవన్నీ విలువలు లేని వాళ్ళు మాట్లాడుకునే మాటలు. మాకు విలువతో బతుకుతాం, విలువ కలిగిన రాజకీయ జీవితం గడిపాము. మా చరిత్ర చూసే మాకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి అది జరగలేదు కాబట్టి నేను గట్టిగా మాట్లాడాల్సి వచ్చింది. సరే ఆఫ్ ద రికార్డ్ అంటే ఇది నేను రికార్డ్ చేయనండి. ఆఫ్ ద రికార్డు అంటే అసలు మీరు పార్టీలు మారినప్పుడు ఆఫ్ ద రికార్డ్ అంటే మీరు కెమెరాలు బంద్ చేయాలి. సరే సార్, కెమెరాలు బంద్ చేస్తాము. ఈ ఒక్కదానికి నాకు సమాధానం చెప్పండి సార్. అంటే పార్టీలు మారేటప్పుడు ఏ పార్టీ అయితే మారుతారో ఆ పార్టీలోంచి మీరు బయటకు వచ్చేసేటప్పుడు ఆ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తుల్ని మీరు ఇష్టం వచ్చినట్టు తిడతానే ఉంటారు. ఎందుకు తిడతారు అట్లా? నేను ఎవరిని తిట్టలేదు, కానీ ఒక సిద్ధాంతపరంగా ఉండాలి, వ్యక్తి యొక్క విలువల్ని బట్టి పార్టీలు కూడా గౌరవించాలనే దాని మీద నేను మాట్లాడు తప్ప నేను ఎవరిని ఏమనలేదు. నేను అనాల్సిన అవసరం కూడా నాకు లేదు. కాకపోతే ఏంటంటే తెలుగుదేశం పార్టీ అనేది ఇక్కడ లేకుండా పోవటం వల్ల మా కర్మ అది. ఆ పార్టీ బతుకుంటే నేను ఎవరు తిట్టాల్సిన అవసరం లేదు, ఇంకో పార్టీలో చేరాల్సిన అవసరం లేదు. సత్యదాకా మేము ఆ పార్టీలో ఉండే మనిషిని. నేను చూస్తున్నారు కదా నా దగ్గర ఎన్టీ రామారావు గారి ఫోటోలు ఇక్కడ కనపడతాయి మీకు, వినరా? కాబట్టి మాకు ఒక అంకితమైన జీవితం ఏంటంటే ప్రజాసేవ. ఈ ప్రజాసేవలో 6 సార్లు గెలిచానంటే మీరు అర్థం చేసుకోండి. కాకపోతే ఏంటంటే ఆయా పార్టీలో ఉన్న అంటే ఇమ్మడలేని పరిస్థితి వాస్తవంగా. అది ఒక విధంగా పార్టీ మాకంటూ ఒక పార్టీ ఉంది, ఆ పార్టీని పట్టుకుని అలవాటు. ఒక పార్టీ, ఆ పార్టీ తెలుగుదేశం పార్టీ ఉంటే మాకు ఈ గతి పట్టేది కాదు. ఇది ఒక విధంగా ఒక కర్మ అనుకుంటా నేను. ఆ చేరడం అయినా ఇంకోటి అయినా అది మా కర్మ అంతే. అంటే ఒక పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీ నుంచి బీజేపీలోంచి కాంగ్రెస్ లోకి వచ్చారంటే బీజేపీని తిడతారు. బీజేపీ నేనేమనలే, ఒక మాట కూడా అనలే. ఏమనలేదంటారు? బీజేపీలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ని, కాంగ్రెస్ లో ఉన్నప్పుడు బీజేపీని, 2 కాదంటే బీఆర్ఎస్. ఇక బీఆర్ఎస్ అనేది అదొక మలుపు. అదేంటంటే ఈ దళిత బంధు ఇస్తానని చెప్పేసి కేసీఆర్ గారే స్వయంగా నాకు ఫోన్ చేశారు. స్వయంగా ఫోన్ చేస్తే నేను ఒక మంచి కార్యక్రమం పెట్టాను. ఆ కార్యక్రమము దళితులందరికీ మేలవుతుంది. ఎల్లకాలము మరి దరిద్రంతో ఉండాల్సిన పరిస్థితుల్లో దళితులు ఉన్నారు. కాబట్టి ఒక కుటుంబానికి 10 లక్షలు ఇద్దాం అనుకుంటున్నాను నేను. అన్నా నువ్వు రా ఈ పార్టీకి, నువ్వు కావాలంటే నువ్వు నీ ఆశీర్వాదం ఉండాలి ఈ స్కీమ్కి అని చెప్పి వారు చెప్పినప్పుడు నేను ఆలోచించింది ఏంటంటే అసలు ఇటువంటి స్కీమ్ ఎవరు పెట్టరు కూడా, అంత ధైర్యం కూడా చేయరు. కేసీఆర్ గారు ధైర్యం చేశారు. వాస్తవంగా ఐ అప్రిషియేట్ ఇప్పటికి కూడా. అది వాస్తవంగా 10 లక్షలు ఇస్తే సరే ఒక 20% మిస్యూజ్ అయినా కూడా 80% బతకగలుగుతారు దళితులంతా కూడా. హాయిగా జీవితంలో పేదరికం నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇంతకంటే మంచి స్కీమ్ ఎవరు పెడతారు ఇప్పుడున్న పరిస్థితులలో? మరి ఒక దళితుడుగా వాళ్ళ దళితుల క్షేమం కోసం ఆలోచన చేస్తున్నప్పుడు దాన్ని అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉందని నేను భావించాను. తర్వాత దాంట్లో భాగంగా వారు పిలుపు మేరకు వెళ్ళిన మాట నిజమే.
గెలిన తర్వాత కూడా నేను సరే వారు పార్టీ పరంగా ఆ స్కీమ్ను కూడా ఇంప్లిమెంట్ చేస్తూ కొన్ని చేశారు బాగానే. ఒక సుమారుగా నాకు తెలిసి ఒక 30,000 crores వరకు ఖర్చు పెట్టినట్టు నేను అనుకుంటున్నాను. 30,000 కోట్లు మామూలు విషయం కాదు. అయితే కారణాలు ఏమైనా ఎన్నికలు దగ్గరకు వస్తూ ఉన్నాయి. దాంట్లో అది సరి అయిన విధంగా అమలు చేసే దాంట్లో కూడా కొంత ఇబ్బందులు ఎమ్మెల్యేలే తిన్నారు. ఎమ్మెల్యేలే దళిత బంధు స్కీమును ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి ఎమ్మెల్యేలే మరి 10 లక్షలు ఇస్తే దాంట్లో 3 లక్షలు 2 లక్షలు ఎమ్మెల్యేలే కొట్టేసినట్టుగా కేసీఆర్ గారే చెప్పారు బాటంగా మీటింగ్లో. కాబట్టి అటువంటి వాళ్ళందరినీ ఏర్పారేస్తే మొన్న మళ్ళీ ఆయనే గెలుసు. ఒక మాట చెప్పాలంటే ఒక 20 మందిని తీసేయగలిగితే ఆయనకు ప్లస్ పాయింట్ అయ్యేది. అంత దోపిడీ చేసిన వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయడం వల్ల జనం తిరస్కరించారు. అది కూడా ఆయన మీద ఉన్న వ్యతిరేకత కంటే ఎమ్మెల్యేల మీదనే ఎక్కువ వ్యతిరేకత వచ్చింది. దానివల్లనే ఆయన మొన్న ఎన్నికల్లో దెబ్బతిన్నాడు అనేటువంటిది మనకున్నటువంటి అభిప్రాయం. అయితే ఇక ఎమ్మెల్యేలు అంత తప్పు చేసినా చేయకపోవడం 2 సార్లు గెలిచాడు ఆయన. ఏదైనా ఒకసారి మార్పు కావాలనేది జనంలో ఉంది, అందట్లో కూడా ఉంది. కేసీఆర్ను మార్చాలనేది. దాంట్లో భాగంగా మన చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు. ఏ కారణం ఏదైనా ఆయనకు చంద్రబాబు నాయుడు గారు మేము పుట్టిన పార్టీ అది. మరి ఆయనతో కలిసి కూడా చాలా కాలం జర్నీ చేశాం. అటువంటి నాయకుని తీసుకుపోయి జైల్లో పెట్టినప్పుడు నేను చలించిపోయాను. ఆయన పడ్డ బాధ చూస్తే ఏదో దోమలు కుట్టి అందులో ఒకరు చనిపోయారు, ఈయనను కూడా దోమలు కుడుతున్నాయి, ఎవరు పట్టించుకోవటం లేదనేటువంటి అభిప్రాయాలు కూడా జైలు నుంచి బయటకు వస్తున్నాయి న్యూస్. అప్పుడు నేను ఎవరు మాట్లాడతలేరు సరిగా, తెలంగాణలో అయితే ఎవరు మాట్లాడలే. అప్పుడు నేను సరే ఆయన కోసమని బయటికి వెళ్ళాను. ఎవరి కోసం? చంద్రబాబు నాయుడు కోసం. ఆయన అరెస్ట్ చేయటం అంత మంచిది కాదు. ఇదే నీకు పతనం, జగన్మోహన్ రెడ్డికి ఇదే పతనం దినంగా శురువైతుంది. ఇది మంచి పద్ధతి కాదని నేను జగన్ క్రిటిసైజ్ చేశాను. చంద్రబాబు నాయుడు గారిని వదిలిపెట్టాలా, రెండోది దానికి కేసీఆర్ కూడా ఖండించాలా, జగన్ను ఖండించాలనేటువంటిది నేను చెప్పాను. చెప్పి అప్పుడు నేను బయటికి వెళ్ళి చంద్రబాబు నాయుడు రిలీజ్ కావాలని ఒకరోజు దీక్ష కూడా చేశాను. దసరా పండుగ వస్తే దాన్ని బైకాట్ చేశాను. నేను ఎప్పుడైనా మంచి నీతి వైపు ఉంటాను, నా లైఫ్ అది. అది రాజకీయాలని కూడా పక్కన పెట్టి నాకు ఏం జరుగుతుందో కూడా తెలుసుకోకుండా నేను వాళ్ళకి వెళ్ళి బయటకు వెళ్ళాను. చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేశాను. దేవుని దయ వల్ల ఆయన బయటకు వెళ్ళాడు. ఒక విధంగా దేవుని దయ వల్ల ఆయన కూడా బయటకు వెళ్ళారు. ఈ లోపల అసెంబ్లీ ఎన్నికలు వచ్చినాయి. వచ్చినప్పుడు అదే సందర్భంలో నేను రేవంత్ రెడ్డి అంటే ఒక పక్క కేసీఆర్ ఒకసారి కేసీఆర్ తప్పించాలనేది నా మనసులో కూడా ఉంది. ఆయన 2 సార్లు గెలిచాడు, 3వసారి అవసరం లేదు, వీళ్ళు కూడా కొంత నేర్చుకోవాలి, కొన్ని తప్పులు జరుగుతా ఉన్నాయి సమాజంలో. ఇప్పుడు మాదిగోళ్లకు క్యాబినెట్లో మంత్రి లేదు విన్నారా, 5 ఏళ్ళు మంత్రి లేడు ఆ క్యాబినెట్లో. ఇట్లా కొన్ని తప్పులు వాళ్ళు చేశారు. మాదిగ కులాన్ని అసలు గుర్తించకపోవటం, ఇలాంటివన్నీ కొన్ని తప్పులు చేశారు. వ్యవస్థాపరంగా కూడా కొన్ని తప్పులు జరిగినాయి. ఇది కరెక్ట్ కాదు. ఇతనికి ఒకసారి ఖచ్చితంగా కేసీఆర్ను తప్పించాలి, మారాలి ప్రభుత్వం అనే అభిప్రాయం కింద నేను నా రాజకీయ జీవితాన్ని కూడా పక్కన పెట్టి బయటకు వెళ్ళడం జరిగింది. చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేయడం జరిగింది. తర్వాత అసెంబ్లీ ఎన్నికలు వచ్చేటప్పటికి నేను మా తమ్ముడే రేవంత్ రెడ్డి ఆయనే గెలుస్తాడు, రేపు ముఖ్యమంత్రి అవుతాడని మొట్టమొదట చెప్పింది టీవీలలో నేనే. తర్వాత ఆయన దళితులంతా పేద వర్గాలంతా ఈసారి కాంగ్రెస్ పార్టీకి వేయాలనేటువంటిది నేను అనౌన్స్ చేశాను. తద్వారా దేవుని దయ వల్ల మరి కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిన వాళ్ళు, తెలంగాణ ఇచ్చి కూడా నష్టపోయింది ఆమె. తెలంగాణ ఇచ్చి కూడా నష్టపోయింది. ఒకసారి ఆమెకు కూడా సపోర్ట్ చేద్దామనే అభిప్రాయం కింద నేను బయటకు వెళ్ళాను. సరే ఆమెకు సపోర్ట్ దొరికింది, దళితులంతా ఓట్లేశారు, కాంగ్రెస్ పార్టీ గెలిచింది, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. అలాగే ఈ దళిత బంధు ఏదైతే ఉందో కేసీఆర్ ఈ దళిత బంధు అది ఇప్పుడు మరి కాంగ్రెస్ పార్టీ దాన్ని అమలు చేస్తుందంటారా? చేస్తామని అయితే చెప్పారు. ఆయన 10 ఇస్తానన్నాడు, మేము 12 ఇస్తామని చెప్పారు. మన ఖర్గే గారిని తీసుకొచ్చే చెప్పించారు. అవి సభలు పెట్టారుగా, ఏమే ఈ దళిత సమ్మేళనం అని పెట్టి దాంట్లో ప్రకటించారు. బట్ ఇప్పటికైతే దాని ఊసైతే లేదు. ఉంటే మంచిది. రేపు రాబోయే కాలంలో మళ్ళీ
అధికారంలోకి రావాలంటే దళితులకు ఏదైతే 12 లక్షలు ఇస్తామన్నారో అది ఇస్తే మంచిది అనేటువంటిది నా అభిప్రాయం. సార్ చెప్పండి, ఏబిసిడి అంటే ఇప్పుడు మన ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మీ అభిప్రాయం ఏమని చెప్తారు? సుప్రీంకోర్టు మీద వాస్తవంగా నాయకులకే అసలు నాయకత్వానికి ఒక్కరికి కూడా పరిపక్వత లేదు ఈ దేశంలో. ఇప్పుడు రిజర్వేషన్స్ ఉన్నాయి, తిన్నోడే తింటుంటే నోరు మూసుకొని ఉంటే ఎట్లా? అది ఎవడైనా సరే భారతదేశంలో అసలు దళితుల్లో సుమారు 75 సంవత్సరాలు స్వతంత్రం వచ్చి ఎవరు తింటున్నారు, ఎవరు నష్టపోతున్నారు? ఇప్పుడు మా దగ్గర 59 కులాలు ఉన్నాయి దళితుల లిస్ట్, షెడ్యూల్ కాస్ట్. మరి 59 కులాలు లాభం జరుగుతుందా లేదా, ఒక కులానికే జరుగుతుందా అనేది ఆలోచన చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. ఈ ప్రభుత్వాలు ఏంటంటే పట్టించుకోక ఓట్ల కోసం ఎవరికి తీసేస్తే ఎవరు ఏమంటారో, ఏం జరుగుతుందో, మాకు ఓట్లేస్తే సరిపోద్ది కదా అన్న అభిప్రాయంలో ఉన్నారు తప్ప న్యాయం చేయాలి, సమన్యాయం అందరికి పంచాలి, ఎవరు నష్టపోయిండో వాడిని లేపాలి అనేటువంటి అభిప్రాయం ఉండాలి కదా. అందుకని ఆ స్థాయిలో ఆలోచించే నాయకులు లేకపోవటం దురదృష్టకరం, చాలా బాధాకరం. నాయకత్వాలు అనేది ఆలోచించాలి, ప్రభుత్వాలని ఆలోచించాలి. అట్లా ఆలోచించకపోవటం వల్లనే ఇంతకాలానికి ఏబిసిడి అనేది ఇవ్వటం నిజంగా సుప్రీంకోర్టు అప్రిషియేట్ చేయాలి. చాలా గొప్ప విషయం సుప్రీంకోర్టు మొన్న ఇచ్చిన నిర్ణయం. ఎందుకంటే ఎవరైనా కావచ్చు, ఫలాలు అందిన వల్ల అందని, కనీసం ఇప్పటి నుంచి అయినా ఆ ఫలాలు అందుకునేటట్టుగా చేయాలనేది దాని ఉద్దేశం. ఇప్పుడు రామచంద్రరాజు కమిషన్ ఏదైతే ఇచ్చిందో చంద్రబాబు నాయుడు గారు వేశారో, ఆ కమిషన్ వేయటము, రిపోర్టు తీసుకోవటము, దాన్ని ఇంప్లిమెంట్ చేయటం 2000 నుంచి 2004 వరకు మరి ఇంప్లిమెంట్ చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారు. ఆయనే వాస్తవంగా ఇవాళ అదే చంద్రబాబు నాయుడు గారు చేసిన చట్టమే ఇవాళ సుప్రీంకోర్టు కూడా డిక్లేర్ చేసింది. ఒక మాట చెప్పాలంటే సేమ్ ప్యాటర్న్ డిక్లేర్ చేసి, అంటే చంద్రబాబు నాయుడు గారిని ఈ విషయంలో మాత్రం చాలా అప్రిషియేట్ చేయాలి. చాలా గొప్ప విషయం, ఆయన అభినందించాలి మాదిగ జాతి మొత్తం. అంటే అలాగే కొంతమంది మాలలు దీన్ని వ్యతిరేకిస్తున్నారు, దీనిపై మీ అభిప్రాయం? మాల సోదరులు వ్యతిరేకించే దాంట్లో ఏమి లేదు. వాళ్ళ భాగస్వామ్యంలో ఏమైనా నష్టం వచ్చినప్పుడు వాళ్ళు కొట్లాడాలి, తప్పలేదు. ఎవరి కులం ఎంత జనాభా ఉందో దాని ప్రకారంగానే ఈ నిర్ణయం చేయాలనేది అన్ని కమిషన్లు చెప్పినాయి. కాంగ్రెస్ చేసిన కమిషన్ చెప్పింది, చంద్రబాబు చెప్పిన కమిషన్ చెప్పింది. కాబట్టి ఇప్పుడు ఉషామేర కమిటీ అనేది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వేశారు, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి. కాబట్టి ఎవరు ఏం చెప్పినా జనాభా ప్రాతిపదికనే రిజర్వేషన్లు ఉండాలనేది, ఏబిసిడి ఉండాలనేది వాళ్ళు చెప్పారు. దాంట్లో భాగంగానే ఈ జరుగుతుంది. సుప్రీంకోర్టు కూడా అదే బేసిస్ లో చెప్పింది. కాబట్టి దాంట్లో కొట్లాడేది ఏముందండి? అంటే మాదిగలైనా మేమే తింటామంటే న్యాయం అవుద్దా? మాలలైనా మేమే తింటామంటే న్యాయం అవుద్దా? కాదు కదా. మనకంటే కిందలకు కూడా చేరాలన్నప్పుడు ఖచ్చితంగా ఏబిసిడి జరిగి తీరాలి. ఇంకా చెప్పాలంటే ఇంకా కొద్ది కాలానికి ఎవరైతే బతుకున్నారో, బాగా బతుకున్న వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టి కిందోని కూడా రిజర్వేషన్ పోయేటట్టుగా చూడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాలు. ఇక నిరుద్యోగుల సమస్యలపై మీ అభిప్రాయం అడిగితే ఏం చెప్తారు? ఇప్పుడు నిరుద్యోగులు వాస్తవంగా దానికి కులం లేదు. ఎస్సీ నిరుద్యోగి, బీసీ నిరుద్యోగి, మైనార్టీ నిరుద్యోగి, ఎస్టీ నిరుద్యోగి, ఎవరైనా ఈ నిరుద్యోగులే. ఈ నిరుద్యోగులు అందరికి సంబంధించి గవర్నమెంట్ అనేది ఒక నిర్ణయం చేస్తే మంచిది. వాళ్ళు పెళ్లిళ్ళు కాకుండా పడి ఉన్నారు చాలా మంది. ఎందుకంటే ఉద్యోగం లేదు, పెళ్లి చేసుకొని ఏం చేయాలా, ఎట్లా చదవాలి అనేది అమ్మాయికైనా ఉంటుంది, అబ్బాయికైనా ఉంటుంది. ఈ పరిస్థితులలో గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు కూడా చాలాసార్లు ప్రకటించారు నిరుద్యోగ భృతి ఇస్తామనేటువంటి మాట. కాబట్టి నాకు వ్యక్తిగతంగా ఒక స్టూడెంట్ రాజకీయాల నుంచి వచ్చాను కాబట్టి నేనేమంటా అంటే 4000 ఇస్తామని చెప్పాను. నేనంటా 4 కాదు 5000 ఇవ్వాలి. ఇప్పుడు డిగ్రీ చదివినోడికి ఒక 5000, ఇంటర్మీడియట్ చదివినోడికి ఒక 3000, 10th చదివినోడికి ఒక 2000 అట్లా ఇస్తే, అరే డిగ్రీ చదివితే నాకు 5000 వస్తాయన్న చదువుతారు, డిగ్రీ చదువుతారు, కనీసం చదువు ఎంకరేజ్ చేసిన వాళ్ళం అవుతాం. కొన్ని స్కీములను కుదించి అయినా ఇటువంటిది పెడితే చాలా మంచిదనేది నాకు ఉన్నటువంటి అభిప్రాయం. మొన్న అశోక్ నగర్లో జరిగినటువంటి పోరాటం ఏదైతుందో, పోలీసు వాళ్ళ దెబ్బలు ఏవైతే ఉన్నాయో, అది చాలా విచారించదగ్గటువంటి విషయం. అయితే ప్రభుత్వం మాత్రం స్పందించి
ఇవన్నీ చేస్తామని చెప్తా ఉన్నది. అవన్నీ చేస్తే మంచిదే. సార్ చెప్పండి, తెలంగాణలో టీడీపీ తిరిగి పుంజుకునే అవకాశం ఉంటుందంటారా? తెలంగాణలో టీడీపీ అసలు అది ఎప్పుడు చచ్చిపోయిందని పుంజుకునేది ఉంది. అది ఉందంటారు. అది ఉన్నది కానీ దాన్ని బలవంతంగా దాన్ని నొక్కేసినట్టు అయింది. కారణం ఏంది? తెలంగాణ రావటం, చంద్రబాబు నాయుడు గారు అక్కడనే కాన్సన్ట్రేట్ చేయటం, దానివల్ల ఏమైపోయిందంటే ఇక్కడ దాంతో అదే పతనమైంది. మళ్ళీ పెడితే డెఫినెట్ గా ఇక్కడ పుట్టిన పార్టీ వద్దని ఎవరంటారు? డెమోక్రసీలో 4 పార్టీలు ఉంటే మంచిదే కదా. ప్రజాస్వామ్యంలో 4 పార్టీలు ఉంటే మంచిదే. ఆ పార్టీ వల్లనే బీసీలు పైకి వచ్చారు, ఆ పార్టీ వల్లనే ఎస్సీలు పైకి వచ్చారు, ఆ పార్టీ వల్లనే రోడ్లు అయినాయి, ఆ పార్టీ వల్లనే మండలాలు వచ్చినాయి, ఆ పార్టీ వల్లనే అసలు బడుగు బలహీన వర్గాల నాయకత్వాలు పెరిగినాయి. మరి అటువంటి పార్టీ ఖచ్చితంగా ఉంటే మంచిదే కదా, ఉండాలి. అంటే ఎన్టీఆర్ టీడీపీని స్థాపించినప్పుడు అంటే ఫస్ట్ అసెంబ్లీకి ఎన్నికైనటువంటి తొలి ఏడాది ఫస్ట్ సారి ఎన్నికైనటువంటి మీరే కదా అప్పుడు స్టార్టింగ్ ఎన్నికైన. అవును. అట్లాంటి మీరు టీడీపీలో ఒక వెలుగు వెలిగినటువంటి మీరు అసలు ఆ పార్టీ వదిలి ఎందుకు బయటకు రావాలి? మళ్ళీ అదే అంటావు కదా, ఇక్కడ పతనమైంది పార్టీ లేక. ఓకే. పార్టీ తెలంగాణ ఆంధ్ర అనేది విభజన జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అక్కడ కాన్సన్ట్రేట్ చేసే ప్రయత్నంలో ఆయన ఉన్నారు. ఎందుకంటే కొత్త రాష్ట్రం, డబ్బులు లేవు, తర్వాత దాన్ని చక్కదిద్దుకునే ప్రయత్నంలో వారు ఉన్నారు. దానివల్ల ఇక్కడ తెలుగుదేశం పార్టీని పట్టించుకునే పరిస్థితి లేదు. అందుకని బలహీన పడింది. పార్టీ ఉంటే ఇవాళ అసలు ఆల్టర్నేటివ్ పార్టీ టీడీపీ ఉండేది. టీఆర్ఎస్ కి ఆల్టర్నేటివ్ గా టీడీపీ ఉండేది ఒకవేళ ఉంటే. అది లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ వచ్చింది. అలాగే ఒకవేళ మీకు టీడీపీ పగ్గాలు కనుక మిమ్మల్ని చంద్రబాబు దగ్గర నుంచి ఆహ్వానం వస్తే ఏం చేస్తారు? అది ఆడలేదు, చూడలేదు, ఆయన విలువలేదు, నేనేం చెప్పాలనో నాకు తెలియదు. కాబట్టి దాని గురించి అటువంటి ఊహాత్మకమైనటువంటి ప్రశ్నలు ఎందుకు, అవసరం లేదు కదా. అంటే ఫ్యూచర్ ఉందంటారు అసలు తెలంగాణలో? ఫ్యూచర్ ఖచ్చితంగా ఉంది. ఫ్యూచర్ అంటే ఇప్పుడు టీడీపీ అనేది ఖచ్చితంగా ఉంటుంది, దాని భవిష్యత్తు దానికి ఉంటుంది. ఇప్పుడు తెలంగాణ అంత పెద్ద మూమెంట్ ఉన్నప్పుడే ఇక్కడ 15 సీట్లు గెలిచింది కదా, 15 సీట్లు గెలిచింది. కాబట్టి దానికి పార్టీ అన్ని పార్టీలతో ఆ పార్టీ కూడా ఉంటది కదా. సార్ అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారితో మీ సంబంధాలు ఏ విధంగా ఉంటాయి? ఆయనతో బంధం మీకు ఏ విధంగా ఉంటుంది? మేమిద్దరం అన్నదమ్ములం అండి, దాంట్లో ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఏంటంటే నేను దళిత కులం నాది, ఆయన రెడ్డి, మాట చెప్తున్నా. ఆయన ఏంటంటే ఈ వ్యవస్థ పట్ల అందరినీ సమంగా సమన్యాయం చేసే స్థితిలో వారు ఉండాలని నేను కోరుకుంటాను. మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటాను. నిన్న చూడండి ఏబిసిడి విషయంలో ఆయన అంతకుముందు పార్లమెంట్ ఎన్నికలలో మాదిగలకు అన్యాయం జరిగింది, 1 సీట్ రాలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఒక 5 సీట్లు వచ్చినాయి. ఆడ 10-12 మంది ఉండాలి అసెంబ్లీలో, మరి అది లేకుండా పోయింది. అప్పుడు బాధపడ్డాము, ఖచ్చితంగా విభేదించాం. అదే ఇప్పుడు ఏబిసిడి వచ్చేటప్పటికీ అసెంబ్లీలో బ్రహ్మాండంగా నేను ఆర్డినెన్స్ తీసుకొచ్చి అయినా దీన్ని అమలు చేస్తాను. ఏబిసిడి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 కూడా ఏబిసిడి అమలయ్యేటట్టుగా చేసే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తానని చెప్పాడు. సంతోషం, చప్పట్లు కొట్టాను. చాలా సంతోషం అన్నాం. మొన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రి గారు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, ప్రతినిధులు, ముఖ్య నాయకులంతా కలిస్తే చెప్పాను నేను. ఆయన అంత మంచిగా ప్రకటించాడు, అందరం కూడా మద్దతుగా నిలబడాలి, కాబట్టి అది ఆయన అమలు చేయాలి ఇమీడియట్ గా అనేటువంటి అభిప్రాయాన్ని వెలిబుచ్చాను. తప్పేమున్నది? దానికోసం అవసరమైతే ఓ రిజల్యూషన్ పాస్ చేద్దాం ఆయనకు మద్దతుగా, ఇది జరగాలనే మాట కూడా నేను చెప్పాను. దానికి కట్టుబడి ఉంటాం, పనిచేస్తాం. ముఖ్యంగా అది ఇంప్లిమెంట్ చేయాలి. ఎన్నికల సమయంలో ఆలేరు ఎమ్మెల్యే బేర్ల ఐలయ్య గారికి చాలా సపోర్టివ్ గా మీరు ఉన్నారు. అంటే ఆయనతో మీ అనుబంధం ఏ విధంగా ఉంటుంది? అసలు ఆయన పనితీరు ఎలా ఉందంటారు? బీర్ల ఐలయ్య కంటే ముందు వాళ్ళ అన్న శంకర్ ఉన్నాడు. శంకర్ నా కార్యకర్త. ఈయన చాలా చిన్నోడు అప్పట్లో. అలా కుటుంబమే నేను ఒక మాట చెప్పాలంటే వాళ్ళను పైకి తెచ్చినోడిని నేనే వాస్తవంగా త్రూ శంకర్. కాబట్టి వాళ్ళంటే నాకు అభిమానం. అందులో బీసీ కులానికి సంబంధించినటువంటి వాళ్ళు. కాబట్టి నేను ఒక దళితుని, ఒక దళిత నాయకుని, అక్కడ చాలా పాపులర్ గా ఉన్నవాడిని. నేను చెప్తే 4 ఓట్లు పడతాయి. సరే, తమ్ముళ్ళు పోటీ చేస్తున్నారు కాబట్టి నేను వెళ్ళాను, చాలా బాగా సపోర్ట్ చేశాను, మంచి మెజారిటీతో గెలిపించాము. ఆయన బాగుండాలని కోరుకుంటాను.
బాగా పని చేసుకోవాలి, మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటా ఒక అన్నగా. సార్ మీకు గవర్నర్ పదవి అంటే ఆశ ఉందని విన్నాం, ఇంకా మీకు గవర్నర్ పదవి మీద ఆశ ఉందంటారు? నాకేం ఆశ ఏముంది బొందా, ఇప్పుడు ఏమున్నదని ఆశపడతాను ఇట్లాగా. ఇప్పుడు అప్పుడు కూడా నేను అడిగింది కాదు, ఆ రోజులలో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. కారణాలు ఏమైనా సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ ఉన్నది, అమలు జరగలేదు, దాని గురించి నేనెన్నప్పుడు ఆశపడలేదు. నేను ఆశపడేదల్లా రాజ్యసభ ఆశపడ్డాము. ఈ లోపల ఈ డివిజన్ వల్ల కొంత గ్యాప్ రావటం, అది అమలు జరగలేకపోవటం, కొంత అప్పట్లో చాలా బాధపడ్డ మాట అందరికీ తెలుసు. కాబట్టి నేను ఎవరికి వ్యతిరేకం కాదు, నేను పైరవికారిని కాదు, నేను పైసలోని కాదు, నేను పైసల కోసం అందరికి పోయినది లేదు. నేను ఖచ్చితంగా ప్రజల మధ్యలో బతికి ఒక మంచి పేరు తెచ్చుకొని నేను ఒక మాదిగ కులస్తుడికి 6 సార్లు గెలిచాను. సాధ్యమైతే నల్గొండ జిల్లాలో, అది కూడా నల్గొండ జిల్లాలో ఎవరున్నారో మీరు చూస్తలేరా? అటువంటి జిల్లాలో ఒక సామాజిక వర్గం, బలమైన సామాజిక వర్గం వ్యతిరేకిస్తే కూడా పోరాటం చేసి ఇండిపెండెంట్ గెలిచాను. కాబట్టి జనం మధ్యలో బతకటమే నాకు అలవాటు, అంతేగాని నాకు ఎవరి పట్ల వ్యతిరేకత ఉండదు, నాకు అవసరం ఉండదు. ఇంకోటి ఏంటంటే పేద వర్గాలు బాగుండాలి కదా, బీసీలు బాగుండాలి కదా, ఎస్సీలు బాగుండాలి కదా, అట్టడుగు వర్గాలు ఓట్లేసేదేమో వాళ్ళు, సీట్ల మీద కూర్చుంటోలేమో పెత్తందారులు. ఈ సిస్టమ్ పోవాలంటే నేను ఎప్పుడైనా చెప్పేది అది, అంతకు తప్ప వేరే ఏం లేదు. ఖచ్చితంగా ఏబిసిడి ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తానని చెప్పారు కాబట్టి, అమలు చేస్తానని చెప్పారు కాబట్టి మీ ఛానల్ ద్వారా కూడా వారికి కృతజ్ఞత తెలియజేస్తాం. ఆలేరు నియోజకవర్గంలో మీ అనుచరులు ఎవరైతే ఉన్నారో వారు ఇంకా ఇప్పటికీ మీతో టచ్ లోనే ఉన్నారండి? ఇప్పుడు చూస్తలేవా, ఇప్పుడు వచ్చిపోయారు, వచ్చారు ఇద్దరు కాదు, రోజు 100 మంది వస్తుంటారు, అంతా నాకు టచ్ లోనే ఉంటారు, ఖచ్చితంగా టచ్ లో. నేను బతికున్నంత కాలం ఉంటారు, ఎందుకంటే ప్రతి ఇంట్లో మనిషిని నేను, ప్రతి ఇంటికి సాయం చేసిన వ్యక్తిని నేను, లీడర్గా కాదు, ఒక సేవకుడిగా ఆలేరు నియోజకవర్గంలో ప్రతి ఇంటి మనిషిని, ప్రతి పేదవాడు ప్రతి గుండెల్లో పెట్టుకొని నన్ను సాదుకున్నారు. ఒక కొడుకుగా, ఓ బిడ్డగా, ప్రాంతవాసిగా నేను వాళ్ళకి అట్లనే సాయం చేశాను, విన్నరా? కాబట్టి ప్రజలు కూడా అట్లనే ఉన్నారు. ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగతో మీ అనుబంధం? నా తమ్ముడు. మొట్టమొదట నేను మంత్రిగా ఉన్నా, మొట్టమొదట ఆయన బిగినింగ్ లో నా దగ్గరకు వచ్చి ఈ కార్యక్రమాన్ని మొదలు పెడతా అన్నప్పుడు మాల కులస్తులలో ఏమాట కామాటే వాళ్ళు కష్టపడి సర్వీస్ చేసే వాళ్ళు ఉన్నారు, మాదిగ కులంలో లేరు. అప్పటికి మందకృష్ణ మాదిగను బొట్టు పెట్టి ఆశీర్వదించి ఎల్లవేళలని ఎంబడి ఉంటా, నాకు పదవి కంటే జాతి ముఖ్యం, మన జాతి పైకి రావటం లేదు. ఇప్పుడు రిజర్వేషన్లు ఉన్నాయి, మరి ఇప్పుడు అందుకోకపోతే రిజర్వేషన్ తీసేశారు అనుకోండి, ఇంకా నష్టపోతాం కదా. కాబట్టి వెళ్ళకాలం ఉండేది కాదు రిజర్వేషన్ అనేది కూడా. కాబట్టి ఉన్నప్పుడేమో వాళ్ళకు ఫలితాలు అందటం లేదు, స్వతంత్ర ఫలాలు అనేది అంబేద్కర్ ఆశించిన స్థాయిలో అందటం లేదు. అది అందుకోవాలంటే గ్రౌండ్ వర్క్ ఉండాలి. ఈ గ్రౌండ్ వర్క్ ఉండాలంటే తప్పకుండా నాయకులు తయారు కావాలి. అందుకు నీవు ముందుకు సాగమని చెప్పిందే నేను, ఆశీర్వదించిందే 30 సంవత్సరాలు ఆయన ఎంబడి ఉన్నదే నేను. బట్ తమ్ముడు కష్టపడ్డాడు, ఏది ఆశించకుండా ఇలాంటి పదవి కూడా తీసుకోకుండా పనిచేసిండు. ఇవాళ బ్రహ్మాండమైనటువంటి విజయాన్ని తీసుకొని వస్తున్నాడు, ఢిల్లీలో ఉన్నాడు, బహుశా 2 రోజులు రావచ్చు. సార్, చంద్రబాబు అలాగే రేవంత్ వీళ్ళిద్దరి పాలనను పోల్చి చూస్తే కనుక ఇద్దరిలో ఎవరు బెటర్ అంటారు? చంద్రబాబు నాయుడు, మన రేవంత్ రెడ్డి గారు. ఎట్లా పోలుస్తాం? ఆయనకి ఆయన వయసులో ఆయన సీనియర్, ఇప్పుడు ఎన్నోసారి ఆయన ముఖ్యమంత్రి కావటం, నాలుగోసారి. కాబట్టి తొందరగా పోలిక మనం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ రేవంత్ ఇప్పుడు ఈ మధ్యలో కదా అయ్యిండు, ఆయన పని అంతా రేపు రాబోయే కాలంలో 4 ఏళ్ల నాటికి కానీ తెలియదు కదా. కాబట్టి మంచిగా చేస్తే మంచిదే. యువకుడు కాబట్టి నేర్చుకోవాలంట, నేను యువకుడు కాబట్టి ఆయన నేర్చుకోవడానికి అవకాశం ఉంది, మంచి పేరు తెచ్చుకునేందుకు మంచి అవకాశం ఉంది. అది ఆయన దాన్ని వినియోగించుకోవాలి, దాన్ని కాపాడుకోవాలి, పని చేసుకోవాలి. మోత్కుపల్లి గారి రాజకీయ టార్గెట్ ఏంటి? నా టార్గెట్ ఎస్సీ ఎస్టీ బీసీలు రాజ్యాధికారంలోకి వచ్చే స్థాయిలో ఎదగాలి. బీసీలు ఎస్సీలు ఎస్టీలు వీళ్ళంతా కూడా ఓటింగ్ ప్యాటర్న్ లో మార్పు తీసుకురావాలి.
అసలు మనం ఓట్లు వేస్తున్నాం, గద్దె మీద ఎవరు కూర్చుంటారు అనే కనీస జ్ఞానం కూడా అవసరం ఈ వర్గాలకు, పేద వర్గాలకు. ఇప్పుడు అందరు చదువుకున్నారు, ఒకప్పుడు అంటే ఇప్పుడు చదువుకోలేదు, అది వేరు. ఇప్పుడు అందరు చదువు 10th క్లాస్ మినిమం చదివిన అన్ని కులాల్లో. కాబట్టి ప్రభుత్వాలే మార్చడానికి వీలైన శక్తిని అంబేద్కర్ మనకి ఇచ్చాడు. ఏది? ఓటు ద్వారా. ఆ ఓటు వేసే తీరు మన వాళ్ళలో రావటం లేదు, అదొకటే బాధాకరం. అందుకని ఓటు ఎంత శక్తివంతమైంది. నిన్న కేసీఆర్ ఉన్నాడు, ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఇంత చేంజ్ ఎలా వచ్చింది? ఓటుతో వచ్చింది. ఆ ఓటు వేసే వాళ్ళు ఎవరు? పేదోళ్ళు. ఇప్పుడు 85% ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు వీళ్ళు ఓటు మార్చాలంటే ఒక రోజు మారిపోద్ది, గవర్నమెంటే మారిపోద్ది. కాబట్టి ఆ స్థాయికి రావాలనేది నా ఉద్దేశం, ఆ స్థాయికి రావాలనేది నా ఉద్దేశం. అట్లొస్తే భయం ఉంటుంది, నాయకులు వణుకుంటుంది. ఎవడైనా కూడా మనకేం తెలియదు అనుకుంటే వాడు మనకు పప్పు బెల్లాలు ఇవ్వబట్టే కుర్చీలో వాళ్ళు కూర్చోబట్టి. రాజ్యాధికారం ఉంటే ఎంత సౌలభ్యం ఉంటదనేది ఈ అగ్రవర్ణాలకే ఎక్కువ తెలుసు కాబట్టి దానికోసం కొట్లాడతారు వాళ్ళు. కొట్లాడి మరి వాళ్ళ ఓటు వాళ్ళు వేసుకొని గెలుస్తారా అంటే అది లేదు. మరి ఓటు ఎవడేయాలి? ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు వీళ్ళేయాలి. మరి వీళ్ళు అరే వాళ్ళని ఎందుకు కూర్చుండబెట్టాలి, మేమెందుకు కూర్చోకూడదు పార్టీ పరంగా అనే దాని మీద కూడా చేసుకోవచ్చు. ఆ స్థితికి ఎదగాలనేది నా కోరిక. ఎదిగితే ఖచ్చితంగా బలహీన వర్గాల రాజ్యమే వస్తుంది. అది కాంగ్రెస్ పార్టీలో ఉండే ఆయన చేయొచ్చు, టీడీపీ పార్టీలో ఉండే ఆయన చేయొచ్చు, టీఆర్ఎస్ పార్టీలో ఉండే ఆయన చేయొచ్చు. కేసీఆర్ మనం మారిండు కదా, ఎట్లా మారిండు అనేది జనం అర్థం చేసుకోవాలి. అంటే దళితులకి ఇంకా ఎలాంటి మార్పులు చేర్పులు జరిగితే వాళ్ళకి మంచి జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? ఇదే ఓటింగ్ ప్యాటర్న్ లో ఓన్లీ దళితులు కాదు, దళితులతో పాటు బీసీలు, ఎస్టీలు, మైనార్టీసు వీళ్ళందరికీ సొమ్మే పడదండి. సొమ్మే పడిది, సోకే పడిది. కాబట్టి సొమ్ము మనదే, సోకే ఎవడు పడాలంటే మనమే పడాలి పేదోళ్ళు. అది లేకుండా ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి పేద వర్గాలంతా రియలైజ్ అయ్యి ఓటింగ్ ప్యాటర్న్ లో మార్పు వచ్చినప్పుడు పాలకులు ఎవరైనా కానీ, కులం కాదు, పాలకులు ఎవరైనా భయం ఉంటుంది, పనిచేస్తారు. అంతేగాని ఇవాళ ఎవడు చూసినా 100 కోట్లు సంపాదిస్తున్నారు, ఏ నాయకుడిని చూసినా 100 కోట్లు ముచ్చట. ఒకప్పుడు ఉందా అండి? ఒకప్పుడు ఉందా? మొత్తం నేను నీతికి నిజాయితీకి మారు పేరుగా మోత్కుపల్లి నరసింహులు చెప్తున్నా ఇవాళ మీ ఛానల్ ద్వారా. చాలాసార్లు చెప్తుంటాను, మళ్ళీ ఇప్పుడు మీకు కూడా చెప్తున్నా. నీతికి నిజాయితీ మచ్చ లేకుండా బతకాలని అంబేద్కర్ పేరు నిలబెట్టాలి. ఎన్టీ రామారావు గారు నాకు రాజకీయ జన్మనిచ్చారు, అటువంటి నాయకుని పేరు నిలబెట్టాలి అనేది నా కోరిక. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఉన్నది, కాంగ్రెస్ పార్టీని నిలబెట్టాలంటే మంచి నాయకుడు ఉంటే నిలబడుతుంది. క్రెడిబిలిటీ లేని నాయకుడు ఉంటే వాళ్ళు ఉంటే చూసిపోతాయి. కాబట్టి ఇవాళ కావాల్సింది ఏంటంటే పేద వర్గాల్లో చైతన్యం రావాలనేది నా ఉద్దేశం. చైతన్యంనే నేను కోరుకుంటున్నా. నాకు 70 సంవత్సరాలు వచ్చినాయి, ఇంకెప్పుడు వస్తుంది? నిన్న సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తే మాదిగ కులానికి అయితే ఓ జీవిగంజి పోసినట్టు అయ్యింది. చచ్చిపోయే కులమే, ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చింది. పార్లమెంట్లో సీట్ లేదు, అసెంబ్లీలో సీట్ లేవు, రాజ్యాధికారం లేకపోతే ఏం చేస్తామండి? బిచ్చగాళ్ళలాగా బతకటం తప్ప. మేమేమన్నా మేము ఓట్లేస్తున్నాం, మాకు అవకాశాలు ఉండవా? 80 లక్షల మంది ఉన్నారు, మాకు గౌరవం అక్కర్లేదా అనేది ఇవాళ మా జాతులు కూడా ఆలోచన చేయాలనేది నా కోరిక. సార్, ఒక మంచి ఆలోచనతో ఉన్నారు. అలాగే మోత్కుపల్లి గారి పర్సనల్ విషయానికి వస్తే అసలు మీ బాల్యం ఎలా మొదలైంది, ఎక్కడ చదువుకున్నారు, మా వీఫీ న్యూస్ ప్రేక్షకులకు మరొకసారి తెలియజేయండి. అమ్మా ఇప్పుడు ఒక 2 నిమిషాల్లో సార్. ఓకే, ఇప్పుడు నేను ఎమ్మెల్యే అయ్యాను. నేను చదువుకున్నది డిగ్రీ కాలేజ్ ప్రెసిడెంట్గా కూడా అంబేద్కర్ కాలేజ్, జి వెంకటస్వామి అంటే వారు అంటే ఎంతో గౌరవం నాకు. వారి కాలేజ్లో చిక్కడపల్లిలో చదువుకున్నాను నేను డిగ్రీ. తర్వాత డిగ్రీ కాలేజ్ ప్రెసిడెంట్ అయ్యా, ఫస్ట్ ప్రెసిడెంట్ అంబేద్కర్ కాలేజ్ చిక్కడపల్లిలో. అక్కడ నుంచి యూనివర్సిటీలో కూడా విద్యార్థి నాయకుడిగా చాలా మంచి పేరు వచ్చింది. అక్కడ నుంచి ఎన్టీ రామారావు పార్టీ పెట్టాడు 82లో. ఆ పార్టీలో చేరటం, ఆయన గంటల మీద నాకు టికెట్ ఇవ్వటం, నేను గెలవటం, ఇవాళ 6 సార్లు గెలవటానికి మరి ఆయనదే వాస్తవంగా వారి ఆశీర్వాదం. అక్కడ నుంచి ఎమ్మెల్యే అయ్యాను. ఎమ్మెల్యే అయిన తర్వాత మ్యారేజ్ విషయానికి వస్తే మా మిసెస్ డాక్టర్, ఆమె మా మామకు 3 పిల్లలు, 2 అమ్మాయిలు 1 అబ్బాయి. 2 అమ్మాయిలు డాక్టర్లే, అబ్బాయి కూడా డాక్టరే. వాళ్ళు 3 పాపం వాళ్ళు కష్టపడి చదువుకున్నారు. నా భార్య కూడా డాక్టర్.
నేను పెద్ద కూతురు మ్యారేజ్ సార్? లే ఆమె సెకండ్ ఆమె మ్మ్. థర్డ్ సన్. అయితే ఆ, ఆ, ఆమె మ్యారేజ్ కుదిరింది. ఎన్టీఆర్ దగ్గర పోయి నేను చెప్పాను మ్మ్. ఇట్లా మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నా సార్ అంటే, అమ్మాయి ఎవరంటే డాక్టర్ అంటే, ఆయన చాలా సంతోషపడ్డాడు. మ్మ్. వెరీ గుడ్. అట్లుంటే మ్మ్. ఆమె ఉద్యోగం ఆమె చేసుకుంటుంది, మ్మ్. నువ్వు రాజకీయాల్లో నీతిగా బతకొచ్చు, మ్మ్. నువ్వు నీతిగా బతకాలి తమ్ముడు అని చెప్పాడు ఆయన. పాపం ఏ మాట కామాట. ఆయన ఎలా ఉండేవారు సార్ మీతో ఆయన ఒక చిన్న విషయం చెప్తా చూడు. మ్మ్. ఆయన వైట్ పేపర్ తీసుకొని నా ముహూర్తం పెట్టమని నేను అడిగా. మ్మ్. ఆయన క్యాలెండర్ తీసుకొని ఆయన ముహూర్తం పెట్టాడు. April 27th, మ్మ్. 85, 1985. 85లో ఆయన ముహూర్తం పెట్టాడు. తర్వాత హాల్ బుక్ చేశాడు, మన వెంకట్రామరెడ్డి హాల్ చూడండి, మ్మ్. ట్యాంక్ బండ్ కింద. అవును సార్. అప్పుడు అదే ఇంతమంది ఈ కమ్యూనిటీ హాల్లో పెళ్లిళ్ళు అప్పుడు లేవు, మ్మ్. అందరు ఇళ్ళ ముందర చేసుకునేది. అదొకటే ఏది మ్యారేజ్ హాల్. ఓకే. అందులో హాల్ బుక్ చేశారు. అందులో నాకు పెళ్లి చేశాడు. పెళ్లి అయినాక మరుసటి రోజు మ్యారేజ్ డిన్నర్ ఇచ్చాడు. మ్మ్. అన్నీ ఆయనే చేశారు. ఒక మ్యారేజ్ డిన్నర్ ఫోటో అది. ఓకే ఓకే ఓకే. అది ఎక్కడంటే హ్యాబిట్స్లో. ఆ సార్. హ్యాబిట్స్లో మ్మ్. మ్యారేజ్ డిన్నర్ ఇచ్చాడు ఆ మహానుభావుడు మ్మ్. చేతి. అందుకని ఆయన ఇంట్లో ఆయన చాలా దయ వల్ల నా కులం బతికింది, నేను బతికాను. కాబట్టి ఆయన ఫోటోలే ఇక్కడ ఉన్నాయి. అన్ని మొత్తం చాలా వరకు నో ఆయన ఓన్లీ ఎన్టీఆర్. చేస్తున్నారు. ఎన్టీఆర్ తర్వాత చంద్రబాబు ఉంది. మ్మ్. ఏమన్నా కాంగ్రెస్ పార్టీలో అంటే ఫోటోలు ముఖ్యం కాదు కదా, మనకేం చేసింది అనేది ఒక ముఖ్యం. మ్మ్. అందుకని కృతజ్ఞత జీవితం నాది. నేను ఒక మనిషి సాయం చేసినా, వ్యవస్థకు సాయం చేసినా, నాకు సాయం చేసినా, నేనేం ఆశించటోని కాదు, నేను పైరవికారిని కాదు. నేను ఎప్పుడు పోయి ఒక పేపర్ తీసుకుపోయి నాకు చేయమని నేను ఇంతవరకు నా జీవితంలో అడగలేను. జనం కోసం అంటవా కొట్లాడి తీసుకుపోతాను. మ్మ్. ఇవాళ అడుగడుగున కరెంట్ ఇచ్చాను. మా నియోజకవర్గం, ఆలేరు నియోజకవర్గమే కాదు, రాష్ట్రం మొత్తం ప్రతి పేదవాడింట్లో కరెంట్ వచ్చిందంటే ఎన్టీ రామారావు ఆశీర్వాదంతో వచ్చింది. తర్వాత చంద్రబాబు నాయుడు కరెంట్ ఇచ్చిందే తెలుగుదేశం పార్టీ, అవును. ఊళ్ళల్లో కానీ పేదోడి ఇళ్ళల్లో కానీ. మ్మ్. కాబట్టి అప్పుడు నేను పవర్ మినిస్టర్ మ్మ్. 86లో. మ్మ్. ఆ టైంలోనే ఈ కరెంట్ అంతా ఇంటింటి అటువంటి అదృష్టాన్ని ఇచ్చినటువంటి వాడు ఎన్టీఆర్. కాబట్టి నాకు టికెట్ ఇవ్వకపోతే కూడా మ్మ్. ఇండిపెండెంట్ గా గెలిచి మళ్ళీ నేను ఆయన దగ్గరికి పోతాను. అప్పుడు చెన్నారెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది 89లో. మ్మ్. అయితే కూడా నేను మళ్ళీ ఆయన దగ్గరికి పోయాను. మ్మ్. టికెట్ ఇవ్వకపోయినా మ్మ్. గెలిచి ఇండిపెండెంట్ గా ఓడిపోయిన పార్టీ అయినప్పటికీ టీడీపీ పార్టీ, మ్మ్. నేను ఎన్టీఆర్ దగ్గరికే వెళ్ళాను. ఇదే పేదవాడి నీతి అంటే ఇట్లుంటుంది సార్. ధనవంతులకు మీరు టికెట్లు ఇస్తే ఏం చేశారో మీరు చూడండి, మ్మ్. అదే పేదోడికి ఇస్తే అవును. ఎట్లున్నానో చూసుకోండి. దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్. మ్మ్. పేదవాళ్ళలో ఉన్న నీతి ధనవంతుల్లో ఉండదని చెప్పడానికే నేను పోటీ చేశాను, గెలిచాను, మీ దగ్గరకు వచ్చాను. మ్మ్. మళ్ళీ కూడా మీ శిష్యుడుగానే ఉంటా. మ్మ్. అప్పుడు ఆయన ఓడిపోయి ఉన్నాడు కదా, మ్మ్. ఎన్టీ రామారావు కూడా ఓడిపోయి ఉన్నాడు మ్మ్. ఆ కాలంలో పెద్ద ఆయన. కాబట్టి ఎంతో పొంగిపోయాడు ఆయన. మ్మ్. అదే మళ్ళా 94లో టికెట్ ఇస్తే 40,000 మెజార్టీతో గెలిచాను. మ్మ్. అంటే ఇష్యూ ఏమిటంటే చరిత్రకారుడుగా బతకాలనేదే నా కోరిక తప్ప మరొకటి కాదు. జీవితంలో మనమంటూ ఒక చరిత్ర సృష్టించుకోవాలి, అది కూడా నీతి కలిగిన జీవితమై ఉండాలనేది నా కోరిక. నా ఒక పాప, ఆమె కూడా డాక్టరు, మా అల్లుడు కూడా డాక్టర్. ఓకే. వాళ్ళ ప్రొఫెషన్లో వాళ్ళు ఉన్నారు. మ్మ్. కాబట్టి జీవితంలో రాజకీయ ఎట్లా అయిపోయిందంటే ఇప్పుడు మా దగ్గర ఆర్డర్ రామచంద్రారెడ్డి, కమలాదేవి, నిజాంకు వ్యతిరేకంగా వాళ్ళ భార్యాభర్తలు పోరాటాలు చేసే చరిత్ర మాది మా ఏరియాలో. మ్మ్. అదేవిధంగా రావి నారాయణ రెడ్డి నెహ్రూ కంటే ఎక్కువ మెజార్టీ వచ్చింది పార్లమెంట్లో. ఓకే. అటువంటి ఏరియాలో పుట్టిన నేను మ్మ్. వాళ్ళ మార్గదర్శకంలో ఆ రకంగా బతకాలనేది నా కోరిక. మ్మ్. అట్లా దానికోసం నేను నీతి కోసం పోటీపడ్డా, కానీ పైసల కోసం మేము పోటీ పడలే. మ్మ్. కానీ ఇవాళ ఎవరు చూసినా పైసలు 100 కోట్లు, 200 కోట్లు, 50 కోట్లు, ఈ కోట్ల ముచ్చట తప్ప ఏది లేదు. అవును. ఒక్క నాయకుని లోపల కూడా నీతి లేదు. మ్మ్. దానివల్ల వ్యవస్థకు చాలా నష్టం ఉంది. మ్మ్. ఇది దురదృష్టకరమైన పరిణామం ఇప్పుడున్న రాజకీయ జీవితాల్లో. సార్, రాజకీయ పరంగానే కావచ్చు, నందమూరి తారక రామారావు గారితో మీకున్నటువంటి అనుబంధం గురించే కావచ్చు, ఎంతో చక్కటి విషయాలు, ముఖ్యంగా దళితులకు సంబంధించి మీరు చేసినటువంటి ఎన్నో పోరాటాలనే అనుకోవచ్చు. ఎన్నో మంచి విషయాలు ఈ రోజు మాతో షేర్ చేసుకున్నందుకు, మాకు ఈ అవకాశం కల్పించినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్.